ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27న ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. కాగా కౌంటింగ్ కు అధికారులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గుడ్ మార్నింగ్ సందీప్. 3 కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన వద్ద కూడా ఇప్పటికే ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో అక్కడ చేరుకుని స్ట్రాంగ్ రూమ్ తెరిచే ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కలెక్టర్ వెట్టి సెల్వి ఆధ్వర్యంలో ఇప్పటికే స్ట్రాంగ్ రూములు తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్స్ కూడా తరలిస్తున్నారు. ఇందులో చూస్తే కనుక ఇటు 2 గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా 1 ఉపాధ్యాయ, ఈ మొత్తం చూస్తే కనుక ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు జిల్లా వరకు కూడా ఒక ఉపాధ్యాయుల్లో కావచ్చు, లేదంటే ఇటు గ్రాడ్యుయేట్స్ సంబంధించి కావచ్చు, ప్రభుత్వ గత 8 నెలలుగా కూటమి ప్రభుత్వం సంబంధించిన పరిపాలన ఎలా ఉన్నదనేది ఒక రిఫరెండంగా కూడా భావించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండింటిలో కూడా దాదాపు 2 లక్షల మందికి పైగా ఓటు వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రక్రియ అయితే చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి చూస్తే కనుక ఇవాళ సాయంత్రానికే ఫలితం వెల్లడే అవకాశం అయితే ఉంది. అక్కడ 3 ఉపాధ్యాయ సంఘాలు హోరాహోరీగా పోటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏపీటీఎఫ్ కి కూటమి ఏదైతే టీడీపీ జనసేన మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఆర్టీవీ తరఫున శ్రీనివాస నాయుడు, అదేవిధంగా పీడీఎఫ్ తరఫున విజయ్ గౌరి కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 20,000 ఓట్లు మాత్రమే లెక్కించాల్సిన నేపథ్యంలో సాయంత్రానికల్లా అక్కడ ఫలితం వెల్లడే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇటు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది. ఎన్నికల సమయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా తలెత్తిన పరిస్థితుల్లో అక్కడ కూడా హోరాహోరీగా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో చూస్తే కనుక మొత్తం 2,18,902 ఓట్లు పోల్ కావడం జరిగింది. ఇందులో చూస్తే ఏదైతే సగం పైగా ఓట్లు అంటే 50% దాటి ఓట్లు ఒక అభ్యర్థికి వచ్చినప్పుడు అతను విజేతగా నిర్ణయిస్తారు. అది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సింది. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో ఈ ఫలితం కనుక వెల్లడి కాకపోతే 2వ ప్రాధాన్యత నుంచి ప్రారంభించి ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. దాదాపు ఈ 36 గంటల పైగా పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొస్తున్న బ్యాలెట్ బాక్స్ అన్నింటిలో కూడా ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ తగ్గిస్తారు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో. తర్వాత బ్యాలెట్స్ లో లెక్కింపు అయితే కొనసాగుతుందంటే ముందుగా ఇన్వాలిడ్ ఓట్లను కూడా పిలిచివేయడం జరుగుతుంది. ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి కూడా చూస్తే కనుక గత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 12,000 వరకు కూడా ఇన్వాలిడ్ ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా వస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తారు. ఎందుకంటే ఆ నెంబర్లు వేయడంలో కానీ కొంతమంది ఎన్నికల సంఘం కావచ్చు అధికారులు ఎంత అవగాహన కల్పించినా కొంతమంది అవగాహన లేకుండా దీనికి సంబంధించి ఒక క్లిష్టమైన ప్రక్రియ, ఒక వినూత్నమైన ప్రక్రియ కావడంతో ఇన్వాలిడ్ ఓట్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్వాలిడ్ ఓట్లు తీసివేసిన తర్వాత 50% పైగా ఓట్లు రావాల్సి ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి చూసి కనుక 2 లక్షల ఓట్లు కనుక వ్యాలిడ్ ఓట్లుగా పరిగణిస్తే దాంట్లో 1,00,000 ఓట్లు దాటి మొదటి ప్రాధాన్యత ఓటు రావాల్సి ఉంది. అది దాదాపు 36 గంటల పైగా సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో 3 షిఫ్ట్లుగా ఈ కౌంటింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. దాదాపు 400 మంది 700 మంది పైగా సిబ్బంది 3 షిఫ్ట్లుగా పనిచేయబోతున్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాలు బయట కూడా పోలీసులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా జరిగింది. దాదాపు 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక చూస్తే కనుక ఇటు ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే కనుక గత 8 నెలల మొత్తంలో గ్రాడ్యుయేట్స్ ఓటు వేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ లో ఉపాధ్యాయులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు ఉన్నారు, మేధావులు, న్యాయవాదులు, ఇలాంటి వారు అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ఈ 8 నెలల పరిపాలన సంబంధించి చూస్తే కనుక ప్రభుత్వానికి ఒక రిఫరెండంగానే కూడా
భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి చాలా గట్టి రెండు చోట్ల కూడా ఇటు ఉభయ గోదావరి అదేవిధంగా కృష్ణా గుంటూరు రెండు నియోజకవర్గాల్లో కూడా పీడీఎఫ్ అభ్యర్థులు ఈ రెండు కూడా పీడీఎఫ్ సిట్టింగ్ స్థానాలే హోరాహోరీగా పోటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఇందులో ఫలితం కనుక ఏదైతే కూటమి అభ్యర్థులు గెలుపొందకపోతే దీన్ని ఒక దుఫరణంగా కూడా భావించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎమ్మెల్యేలు కూడా చాలా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలతో కావచ్చు, పార్టీ క్యాడర్ ద్వారా కావచ్చు ప్రచారాలు నిర్వహించి అదేవిధంగా చూస్తే కనుక ప్రతిష్టమ కొన్ని ప్రలోభాలు కూడా జరిగినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా వీటన్నింటినీ పరిస్థితుల నేపథ్యంలో కూటమి అభ్యర్థులు ఎంతవరకు విజయం సాధిస్తారు, అదేవిధంగా పీడీఎఫ్ ఈ స్థానాలను బాగా ఎంతవరకు నిలబెట్టుకుంటుంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా మంది పోటీ చేయడం జరిగింది. వాళ్ళు ఎంతవరకు ప్రాబల్యం చూపుతారనేది ఈ ఫలితం ద్వారా తెలియాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి చూస్తే కనుక ఈ ప్రక్రియ అంతా చూస్తే కనుక ప్రతి టేబుల్ కి కూడా అంటే ముందుగా వ్యాలిడ్ ఓట్స్ తీసుకొచ్చి వ్యాలిడ్ ఓట్లని పరిగణించి వాటిని కట్టలు కడతారు. ఒక్కొక్క టేబుల్ కి కూడా 1000 ఓట్లు చొప్పున కేటాయిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 17 రౌండ్ల ద్వారా ఈ కౌంటింగ్ జరపాలని చూస్తున్నారు. అయితే ప్రతి రౌండ్ కి కూడా 28,000 ఓట్లు లెక్కించే అవకాశం అయితే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం వెల్లడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే హోరాహోరీగా పోటీ జరిగిన నేపథ్యంలో రెండో ప్రాధాన్యత అదేవిధంగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటికి కానీ ఈ ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తం మీద మరి కొద్దిసేపట్లోనే ప్రధాన ఎన్నికల ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది సార్. థ్యాంక్ యూ వరప్రసాద్.